నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ మండల కేంద్రంలో పిఏసిఎస్ గున్కల్ సొసైటీ కళ్యాణ మండపంలో జుక్కల్ నియోజకవర్గంలోని మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. जुक्कल महिलारम संदर्भ वाइफ ऑफ शोभा और शांताबाई वाइफ ऑफ शोभा राजाबाई वाइफ ऑफ अवप्पा रिहाना बे वाइफ ऑफ शेख सर एक मिनट सर साहब इधर देखो रिहाना बे वाइफ ऑफ शेख राइट सिद्धापुर गजारी इंद्राबाई वाइफ ऑफ बाबू जी పెద్దగుల భోజనం చేసి వెళ్ళాలని దోన్గా అమినవి వైఫ్ ఆఫ్ పింజాలి మెనుద్దరు బంగారుపాలెం మండలంలోని నాగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు విక్రమ్ గృహప్రవేశానికి శుక్రవారం హాజరైన మండల తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ సుచిత్ర ప్రకాష్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్పి జయప్రకాష్, అశోక నాకు పెట్టాను. వెయిట్ సార్ రాజకీయ జీవితం ఆరంభం నుండి రాజోలు మరియు పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యవర్గంలోని తమ సొంత ఆర్థిక పెట్టుబడితో ముందుకు నడిపించిన శ్రీ గెడ్డం సింహ గారు మరియు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాసరావు గారు. చెక్కు చెదరని తెలుగుదేశం పార్టీ రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ 50,000 మంది కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు నా పేరు గెడ్డం సింహ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి. ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంతమందిని బతిమాలినా, ఎంత అధికార దుర్వినియోగం చేసినా ఏ ఒక్క కార్యకర్తను కూడా తీసుకెళ్లలేని ఒకే ఒక్క నాయకుడిగా చెప్పుకుంటున్న గొల్లపల్లి సూర్యరావు గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక హెచ్చరికిస్తున్నాం. ఈరోజు 2014లో మీరు ఏ రకంగా ఇక వచ్చారు, మా చంద్రబాబుని మా లోకేష్ని మీరు తిడుతున్నారు, మెడపట్టి గెంటేశారని చెప్తున్నారు. ఎవరిని మెడపట్టి గెంటేశారు? మిమ్మల్ని. అప్పటికే 2014లో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా బత్తుల రాము గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. వందలాది వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నప్పుడు మీకు ఎక్కడా సీట్ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మా రాజు నియోజకవర్గం పంపించారు. మిమ్మల్ని అత్యధికమైన మెజార్టీతో నెగ్గించి గుండెల్లో పెట్టుకున్నాం. 2019 ఎలక్షన్లో మీ యొక్క నోటు దురుసు, మీ ప్రవర్తన వల్ల మీరు ఓడిపోయారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఈరోజు మమ్మల్ని అవమానించి మమ్మల్ని గుండెల మీద తన్ని ఇవాళ మీరు ఇంకో సంకెక్కారు. చాలామంది వెళ్ళిపోయారు. వంశీ వెళ్ళిపోయాడు, రోజా వెళ్ళిపోయింది, ఇంకా చెప్పాలి కొడాలి నాని వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ గేట్లు కూడా కుక్కల్లా ఉన్నారు. ఈవేళ నిన్నటిదాకా బాదులే అన్నారు, ఇదేం కర్మ అన్నారు, మళ్ళీ అక్కడికే చేరారు మీరు. అంటే మీరు కేవలం వలస పచ్చి ఏదో ఒక నియోజకవర్గంలో ఎక్కడో చోట మీకు అధికార దాహమే తప్ప ప్రజల బాగోగుల కోసం కాదు, ప్రజల కోసం కానీ పట్టించుకున్న నాయకులు మీరు కాదు. ఈవేళ మేము తెలుగుదేశం పార్టీ రాజుల నుంచి ఒక హెచ్చరిక ఇస్తున్నాం.
ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఒక ఆదేశం ఇచ్చారో ఈ రోజు జనసేన అభ్యర్థిగా ఈ సీటుని ఎలాగా ఆశపడ్డారండి? అసలు జనసేన పార్టీని నెగ్గిన సీటుని ఏ పార్టీ అందుకుంటుందా? వదులుకోకపోగా ఈవేళ ఆ సీటుకి ఆశపడి మీరు అత్యాశ ప్రవర్తించారు. ఈవేళ జనసేన పార్టీకి నెగ్గిస్తాం, తెలుగుదేశం పార్టీ ఉన్న 50,000 ఓట్లు ఏకదమ్ముడిగా గుద్ది అవేళ జనసేన పార్టీని నెగ్గించి పంపుతాం. గుర్తుంచుకొని గొల్లపల్లి సూర్యరావు గారు, మమ్మల్ని అందరూ గుండెల మెత్తని మీరు వెళ్ళిపోయారు. ఈవేళ అక్కడ మీ బతుకేంటో మీ ప్రవర్తన ఏంటో ప్రజలే కోరుకుంటారు. ఏ ఒక్క కార్యకర్తను తీసుకెళ్ళగలిగారా? దమ్ముంటే సవాల్ ఈ రోజుని చూసుకోండి. నీ డ్రైవర్ తప్ప ఒక్కరు కూడా నీ పక్కన రాలేదు. ఎవరైనా వచ్చారా ఒక్కరికి? ఇప్పుడు కూడా ఎవరి కోసం 1,000 కోట్లు అభివృద్ధి చేశారని చెప్తున్నారు. చేశారు, ఒప్పుకుంటాం. ఎవరు డబ్బుతో చెప్పారు? మీ ఇంట్లో డబ్బుతో చేశారా? మీరు బంగారం అమ్మ చేశారా? నారా చంద్రబాబు నాయుడు ఇస్తే ఇక్కడ తెచ్చి చేశారు. ఆ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసిందండి. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. జై తెలుగుదేశం. ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అటుపై నూకాలమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. ఓం శ్రీ నమః. ఓం శ్రీ లక్ష్మీ వల్లభారంభాం ధనో మధ్యమాం స్మరాచార్యంతాం వందే గురుపరంపరాం శ్రీమద్విఘ్నసమహావరవే నమః. హరి ఓం స్వస్తి నో ఆమేత అస్వినా భగస్వస్తి దేవ్యతి జనర్వణః స్వస్తి భోజాసురో దదాతు స్వస్తి ద్యావాత్ సుజేతనా స్వస్తయే వాయమబ్రవామహే స్వామం స్వస్తి భవనస్యేష్పతిః బృహస్పతిం దర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో స్వస్తయే వైశ్వానరావసరఘ్నే స్వస్థయే బంధామునికరేణ గోవిందావిష్ణుకేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందా విష్ణు దంపతులు కూడా వరుస క్రమంలో జయించడం అందరూ విష్ణుగ్రహాధ్యక్షులుగా ఉండేటువంటి ఆ చేసేటువంటి ప్రక్రియలోనే ఈ పూజా కార్యక్రమాలు ఈ చంద్రూరు క్షేత్రంలో ఈ సంవత్సరం ప్రారంభించబడ్డాయి. ఈ ఉత్సవాలు 9 రోజులు, 7 రోజులు, 5 రోజులు, 3 రోజులు, 1 రోజు కింద ఉంటాయండి. దాన్ని పరిభాషలో ఏకాన్నిక, త్రయాన్నిక, పాంచాన్నిక. చేర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రాంగణంలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమానికి హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. మనోభీష్టా బలసిద్ధిరస్సు వంశాభివృద్ధిరస్సు గోత్రాభివృద్ధిరస్సు రంగాణాం వృత్తిరంగాణాం వ్యాపార రంగాణాం దినదినాం యజమానస్య గృహేణ స్థిరలక్ష్మ్య నిత్య నివాస బలసిద్ధిరస్సు సకల దృష్టిదోషాసకల నవగ్రహదోష పీడా నివారణా బలసిద్ధిరస్సు సకల అపమృత్యు దుష్ప్రపీడ నివారణా బలసిద్ధిరస్సు సకల రాజకీయ రంగేణ దినదినామృత ఫల ప్రాప్తిరస్సు సకల రాజకీయ రంగేణ ఉన్నత పదవీ ప్రాప్తిరస్సు. చీర్య లక్ష్మీ నరసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షదా బలసిద్ధిరస్సు సదాస్తు శుభం భూయాత్. లక్ష్మీ నరసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహేణ కృపాకటాక్షదా బలసిద్ధిరస్సు సదాస్తు. చేతవే పేషో మర్యా అపేషసే నమస్మే చిత్రక్షత్రం యోధా మహాదేవానాం పరమేశ్వరీనాం బృహర్విప్రాణాం మహిషో సవితా భగం చిత్రమే మహే కృణ్వన్న కేతవే.
देशुगोत्तमं पृथग्देवस्य देवस्या पत्न्या कर्मकौतकं कौतकदेवतोऽप्योऽनं साक्षात् महालक्ष्मी स्वरूपिण्ये नमो नमः उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भद्रं मृत्युं नमाम्यहम् ईशानां जगदोऽस्य गणपतिर्विष्णां परं प्रयेशं तद्भक्तस्थल रक्षां संवर्धिनीं पद्मानां कृतपाणि पल्लविकां पद्मासनस्तां कल्याणोज्ज्वलां भगवतीं वन्दे ॐ शतमानं भवतु। ओम बदाव महत्तारं दातारं देवतपरां ఏనుగుల మహల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామంలో ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. డ్రైనేజ్ గురించి ప్రాబ్లం సీనండి పిల్లలు అందరికీ కూడా 15,000 ఇస్తారు. సరే పథకాలు ఉన్నాయి మీ అందరికి. చదువుకున్న నెలకి 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకి 1,500 చెప్పిన సంవత్సరానికి 18,000. బస్సు ప్రయాణం వచ్చిన గ్యాస్ చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 గెలిపించాల్సింది అందరూ. మళ్ళీ చంద్రబాబు గారు రావాలి అన్ని మన పక్క. మళ్ళీ నేను వస్తే మీ సమస్య మరి పరిష్కారం చేస్తాను. అందరూ గెలిపించుకోవాలి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ప్రజా సంకల్ప యాత్రలో జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కౌటపల్లి వెంకటరమణ సభలో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో అభివృద్ధి పనిలో బీజేపీదే పాత్ర ఉందని తెలియజేశారు. జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని మరియు మన తెలంగాణ 17 స్థానాలకు కూడా బీజేపీ అభ్యర్థులు గెలవబోతున్నారని తెలిపారు. మోడీ అభివృద్ధి పనులను చూస్తూ ప్రజలందరూ బీజేపీని గుర్తించాలంటూ ప్రతి కార్యకర్త అనుకుంటే సాధ్యం కానిది లేదని తెలియజేశారు. మరి శంకర్ గౌడ్ గారు, ఉప్పాల్ రెడ్డి గారు, మహేష్ గారు, మరి నాగం సాయిల్ గారు, చిద్ర సాయిల్ గారు, హరికృష్ణ గారు, నరేంద్ర మోడీ గారు. అరే వెనుకటికి మనం పేపర్లో చదివితే తెల్లారు లేచి ఇంకా రామాయంపేట కాడ ఒక యాక్సిడెంట్ అయింది. అరే ఒకరు ఇదైపోయారు, ఇద్దరు ఇదైపోయారు, ఇంకొకరు తీవ్ర గాయాలతో దవాఖానలు ఉన్నారు అనేటువంటిది. ఏదైతే సంగారెడ్డి అదేదైతే మరి ఆ శంకర్పేట అవన్నీ ఏదైతే ఉన్నావో నాందేడు అకోలా దారి ఏదైతే ఉన్నదో పొద్దుకి ఆడికెళ్ళి బయలుదేరితే పొద్దుగలటల్లకల్లా ఎవడన్నా యాక్సిడెంట్ అవుతుంది అనేటువంటి భయం ఉంది. ఇప్పుడు రోడ్లు ఎట్లున్నాయి, ఇటు పక్కకు 2 బండ్లు, అటు పక్కకు 2 బండ్లు పోగా ఇంకొక బండి పోతుంది. అవునా కాదా? ఇది ఒకటి. రెండవది రేషన్ కార్డు లేకుండా
200 యూనిట్లు కాల్చి లోపల ఉన్న వాళ్ళకు ఫ్రీ అనుకున్నా 201 యూనిట్లు కాలితే మళ్ళీ మొత్తానికి మొత్తం బిల్లు వేస్తామని చెప్తున్నారు. చెప్పిందేమో అప్పుడు అందరికీ, ఇప్పుడు ఇచ్చేది కొందరికి లాభం, అందరికీ భారం. 7 లక్షల కోట్ల అప్పులైన ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టినని. ఈయన చేస్తున్నటువంటి 6 కార్యక్రమాలు ఏవైతున్నాయో, గ్యారెంటీలు ఏమైతున్నాయో అవి చెయ్యాలంటే 2 లక్షల కోట్లు కావాలా. అంటే 7ను 9 చేస్తాడు తప్ప అభివృద్ధి కనపడది. ఫ్రీ కోసం ప్రయత్నం చేసి రాని హామీలను, చేయలేని హామీలను, తీర్చలేని హామీలను ఇవాళ 2 లక్షల కోట్ల అప్పు చేసి 7ను 9 చేస్తాడు తప్ప వేరేది ఏమీ లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు అనవసరమైన హామీలు ఎక్కడ ఇవ్వాల అన్నా. మనకు కావాల్సిన వాళ్ళకు, బీదలకు బియ్యం ఇచ్చిండు, ఇంటి ముందట మరుగుదొడ్డి ఇచ్చిండు, ముద్ర లోన్లు ఇచ్చిండు, జన్ధన్ ఖాతా ఓపెన్ చేయించిండు. చిరు వ్యాపారులు, ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు అందరికీ లోన్లు వచ్చినాయి. 10 కడితే మళ్ళీ 20 కడితే 50 కడితే 1,00,000 అట్లా ఇచ్చారు. మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా గ్రామ పంచాయతీలలో, మండల పరిషత్లలో ప్రతి డబ్బు మున్సిపాలిటీలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వైకుంఠధామం, క్రీడా ప్రాంగణం, ప్రకృతి వనం, కోతుల వనం, ఆ ట్యాంకరు, ఆ ట్రాలీ, ఆ మూతి, ఈ చెట్లు, దాని చుట్టూ కంచె, దానికి నీళ్లు పోసే ట్యాంకరు, ఈ ఎల్ఈడి లైట్లు వేసిన రోడ్డు, ఆ పక్కనున్న మోరీ, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినే. ఇది నిజం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలో గల చింతకుంట గ్రామంలో ఈ రోజు రాజీవ్ గృహ కల్పానికి సంబంధించిన భూములను రక్షించండి అంటూ కొందరు 1 నుండి 3వ తారీఖు నిరాహార దీక్ష చేపట్టారు. అందులో భాగంగా రాజీవ్ గృహ కల్పను సంబంధించినటువంటి ఫ్లాట్లు మరియు ఆట స్థలాలను అక్రమంగా ఫ్లాట్లు కొట్టి అమ్ముతున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరిస్తున్నారని స్థానిక జెడ్పీటీసీ పిట్టెల కరుణ రవీందర్ స్టాంప్ పేపర్ పైన రాసి ఇచ్చినట్లుగా పత్రాలు చూపిస్తున్నారని ఆరోపించారు. నా పేరు కల్లెపల్లి శంకర్, మాది రాజీవ్ గురుకల్ప సైట్ 1 చింతకుంటలో ఉంటాం. రాజీవ్ గురుకల్ప సైట్ 1లో గత 13-14 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నాం. 2005, 2008 పీరియడ్లో మాకు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా రాజీవ్ గురుకల్ప పేరు మీద రాజీవ్ గురుకల్ప పథకం పెట్టి మాకు కొంతమంది పేదలకు మాకు ఇండ్లు ఇవ్వడం జరిగింది. మాకు జాగాలు కూడా కేటాయించడం జరిగింది. ఆ ఇండ్లకు పక్కపొంటి ఆట స్థలాలు, ప్లే గ్రౌండ్ ఇట్లాంటి జాగాలు కేటాయిస్తే ఆ ఏదైతే ఖాళీ జాగాలు ఉన్నాయో ఆ ఖాళీ జాగాలను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి ప్లాట్లుగా మలిసి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం జరుగుతుంది. ఇదేంది అని అడిగితే ఇది మాకు ఫలానా వ్యక్తి అమ్మిండు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పని మా మీదనే పోలీస్ కేసులు చేస్తుండ్రు. మమ్మలను అధికారులకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి అధికారులను కూడా తప్పుతో పట్టించి మా మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఆ విషయంలో మేము ఎన్నోసార్ల ప్రజావాణిలో, కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలో మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులు ఇస్తే మా దరఖాస్తుల మీద స్పందన లేదు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు దరఖాస్తుల మీద మాత్రం ఇమ్మీడియట్లు వచ్చి మీరు వేసుకున్న షెడ్లను మేము కూలగొడతాము అని చెప్పని వాళ్ళు అనడం జరిగింది. అంటే మేము ఇట్లా 10 సంవత్సరాల నుండి మేము షెడ్లు వేసుకొని ఉంటున్నాం, మాకు అనుకుని ఉన్న జాగానే అని అంటే, అరే మీకు అనుకున్న జాగా మీరు వేసుకుంటే తప్పే ఉన్నదని చెప్పని వాళ్ళు నిర్ధారించుకొని, సరే ఇది తప్పు రిపోర్ట్ ఇచ్చిన మాకు అని చెప్పని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఒక జడ్పీటీసీ హోదాల పిట్టల కరుణ రవీందర్ అనేటువంటి లెటర్ ప్యాడ్ మీద మా రాజీవ్ గురుకల్ప పక్కపొంటి వేసుకున్నటువంటి రేకుల షెడ్లను కూలగొట్టమని హౌసింగ్ పీడీ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు మీదనే వాళ్ళు వచ్చి అది తప్పని చెప్పి నిర్ధారించుకొని పోవడం జరిగింది. దాని మీద అది ఆ లెటర్ ప్యాడ్ మీద ఇచ్చినటువంటి అది పారకపోతే ఆయన ఏజెంట్లను పెట్టి ఆ ఏజెంట్లతోని రకరకాలుగా మా మీద కేసులు బనాయించి కేసులు పెట్టించి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుండ్రు, భయాందోళనకు గురి చేస్తుండ్రు, మమ్మలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతుండ్రు. కాబట్టి మేము ఈ రోజు నుండి 3 తారీఖు దాకా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని, కబ్జాకు గురైన భూమిని తీసి కాలనివాసులకు అప్పగించాలని చెప్పని, మాకు న్యాయం చేయాలని చెప్పని
మేము ఈరోజు రిలే నిరాహార దీక్ష కూర్చుండడం జరిగింది. ఈ రోజు నుంచి 3 తారీఖు దాకా మేము రిలే కొనసాగిస్తాము. మేము ఈ రిలేను చూసి అధికారులు స్పందించకపోతే దీన్ని ఇంకా ఉధృతం చేసి మేము ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మా శాంతియుత రిలేకు అధికారులు స్పందిస్తారని మేము అనుకుంటున్నాము. వెంటనే స్పందించి మాకు న్యాయం చేస్తారు. మా భూములు మాకు ఇప్పించి మా కబ్జకు గురైనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము అధికారులను, కలెక్టర్ గారిని మేము కోరుకోవడం జరుగుతుంది.